మందని కటిక చీకటి గల దినములోనికి వారిని త్రోసివేసెను. చాలు చూడండి, ఎవరంట? దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా ఇందాక యెహోవా దేవుడు ఏమంటున్నాడు? ఎవడైతే నా ఎదుట పాపం చేస్తాడో వాడిని నా జీవగ్రంథమందు తుడిచివేస్తాను, తీసివేస్తాను, నెట్టివేస్తాను, పంపివేస్తాను అని చెప్పిన దేవుడు దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా ఏం చేశాడు? ఆ రీతిగానే తీసివేశాడంట. ఆదికాండం 3:23. ఆదికాండం 3:23 చెప్పండి. దేవుడైన యెహోవా చాలు చూడండి, ఇక్కడ రెండు మాటలు విన్నాం. ఏమిటి? పంపివేసెను, ఇంకోటి దానికి రిలేటెడ్ ఉన్న మాట వెళ్ళగొట్టి. పంపివేసి వెళ్ళగొట్టి. ఎవరండి? ఎవరు పంపివేశారు? దేవుడైన యెహోవా. ఎవరిని? దేవుడైన యెహోవా ఆదాముని ఏం చేస్తున్నాడు? వెళ్ళగొట్టి, పంపివేసి. ఇంకా దీన్ని మా రౌడీ భాషలో, మా రౌడీల భాషలో, రౌడీ శీలుల భాషలో హర్యాట్ పదం ఏం చెప్తారంటే మెల్లబెట్టి బయటికి నెట్టి. మెల్లబెట్టి బయటికి నెట్టి. ఎవరి కోసం ఏర్పాటు చేసింది ఏదో తోట? ఇప్పుడు ఎవరు దేవుడు మరి ఎవరిని బయటికి నెడుతున్నాడు? అలా ఎందుకు ఆ రీతిగా అయిపోయింది? ఈ రీతిగానే. ఏ రీతిగా? ఇదిగో నిర్గమకాండంలో రాయబడిన రీతిగానే. ఏమిటది? ఎవడైతే నా ఎదుట పాపం చేసినట్టు కనిపిస్తాడో వాడిని నా దగ్గర నుంచి తీసివేస్తాను, నా జీవ గ్రంథంలో వాడి పేరు తీసివేస్తాను, నేను సృష్టించిన నా ఏడుల తోటలో నుంచి వాడిని నెట్టివేస్తాను. ఎందుకు? వాడు పాపం చేశాడు. ఎవరు? ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఏ రీతిలో పాపం చేశాడు? దేవుడు ఏ రీతిగా? తన సింహాసనం దగ్గర ఉన్నప్పుడు దేవదూతలు ఆయన్ని కీర్తిస్తుంటే ఒక్కసారి భూమి వైపు చూసినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు ఇవన్నీ సృష్టించాడు. చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయితే ఇవన్నీ సృష్టించాడు. మీకు తెలుసు కాబట్టి నేను షార్ట్కట్ చెప్పైపోతున్నా. ఇవన్నీ సృష్టించి కిందకు వచ్చి మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించి మానవుడు జీవవాయువు ఊదాడు. ఇప్పుడు ఆ జీవవాయువు ఏం చేస్తుంది? కదులుతుంది, మాట్లాడుతుంది. ఎవరితో? దేవుడితోనే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అయ్యా తండ్రి, ప్రభా, నాయన, యేసయ్య అంటుందా? లేదు. ఏమంటుంది? నిన్ను ఆరాధన చేస్తా అంటుందా? నిన్ను పూజ చేస్తా అంటుందా? నీకు మొక్కుతా అంటుందా? నీకు ప్రైజ్లాడ్ అంటుందా? నీకు నమస్తే అంటుందా? నీకు సాష్టాంగపడతా అంటుందా? ఏమంటున్నాడు ఆ మానవుడు? ఆ దేవుడితో ఏమంటున్నాడు? ఏమీ అనట్లే. ఏమంటున్నాడు? స్నేహ సంబంధంగా జీవిస్తున్నాడు, ఫ్రెండ్షిప్ గా జీవిస్తున్నారు, సమాన హక్కుదారులుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే అంత ముందు దేవుడు మానవుడనే బయట తారతమ్య వ్యత్యాసము లేకుండా ఉంది. దేవుడు యథావిధిగానే ప్రతిదినము భూలోకానికి వస్తున్నాడు. భూలోకానికి వచ్చి ఏమంటున్నాడు? వేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు 8వ తరగతోడు ఏమని పిలుస్తారు? అరే పలానోడా, అరే పలానోడా. అదే 8వ తరగతోడు 9వ తరగతోడు ఏమని పిలుస్తాడు? అన్న పెళ్లి. కింద ఏమని పిలుస్తాడు? అదే. వీళ్ళిద్దరూ ఏమని పిలుచుకుంటున్నారు? ఈక్వల్గా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి దినము ఏదో తోటలోకి వస్తున్నాడు దేవుడు. ఏదో తోట వచ్చి అదమ్మా వచ్చారయ్యా చెప్పు, ఏం చేస్తాం ఈరోజు? ఒకసారి తోట చుట్టూ తిరుగుతాం కదా సరదాగా. ఇప్పుడు నీకు చెప్పగలుగుతా? ఈ రోజు గత దినాల్లో నేను జాషువా గారు వచ్చినప్పుడు ఈ సహోదరుడు ఎక్కువ స్టవ్ పడినట్టుగా మా గుర్తు అవుపడి ఇలా ప్రైజ్ చెప్పుకోవడం అంతే కాదు. వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడ అవుపడలేదు. ఇది రెండోసారి నేను రావడం. రెండోసారి వచ్చినప్పుడు రైతాలు చెప్పుకున్నాం, నవ్వుకున్నాం, మాట కలిసింది.
మూడోసారి వస్తే నేను ఆ బ్రదర్ని అడుగుతా ముందు, నేను ఆ బ్రదర్ నెంబర్ ఇప్పుడు తీసుకునే పోతా. ఈసారి వచ్చేటప్పుడు ప్రభుత్వమైన వచ్చేటప్పుడు 2 రోజులు ముందే ఆ బ్రదర్ ఫోన్ చేస్తా, తమ్ముడు నేను వస్తున్నాను, ఏడున్నావు అలా చూడన్నారా ఇక అక్కతో నాకు సంబంధం లేదు, ఇక నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, తమ్ముడు పలానా సెంటర్లో వచ్చేసి వస్తున్నాను అక్కడరా. ఎందుకు? నా స్వభావం ఏమైంది? పెరిగిపోయింది, బలపడిపోయింది. దేవుడు ఒకసారి వచ్చాడు, మానవుడు సృష్టించాడు, పైకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఏమవుతుంది? మానవుడా అంటే నా సంఘ కిందకి రా, నా చేతి కిందకి రా, అంత దూరంగా ఉండాలి ఎందుకు, అంత వ్యత్యాసం ఎందుకు, అంత ఎడబాటు ఎందుకు? అలాగే మన చేతి కిందకి వచ్చి ఉంటాడు, ఒకే పొలంలో నీళ్ళు తాగి ఉంటారు, ఒకే పండును తిని ఉంటారు. అలా తిన్న ఆ వ్యక్తి దేవుడు చెప్పాడు, అయ్యి బాబు నీకు అంతా ఇస్తున్నాను, నువ్వు ఏదో మొత్తం నీదే, నువ్వు దీన్ని పరిపాలించు, రాజ్యం చెయ్యి. ఆ సింహం నీ పేరు ఉంటుంది, నీ మాట ఉంటుంది, ఆ పులి ఉంటుంది, అలా జంతువు ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆ పాము కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి నీకు. కానీ నువ్వు ఒకటి చేయాలి బాబు. ఏంటయ్యది? ఇగో ఈ ఒక్క వృక్ష పొలం మాత్రం నువ్వు తినమాకు, తింటే ఇచ్చేవుగా నీవు చచ్చదావు. సరే ఓకే, తినండి, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళా మళ్ళీ రేపురా. మళ్ళీ అదే రీతి దేవుడు వెళ్ళిపోయాడు, మానవుడు ఏమే ఉన్నాడు, ఈలోగా పండు తినటం కూడా తెలిగిపోయింది. హవ్వ ఆ పండు తిని ఇతనికి ఇవ్వటం, ఇతను తినటం తెలిపింది. తర్వాత మళ్ళీ ఎలా విధిగానే దేవుడు అదే రీతిగా అదే స్థానంలోకి వచ్చాడు, అదే రీతిగా పిలుస్తున్నాడు. ఏమని? వాదమా నీవు ఎక్కడా, వాదమా నీవు ఎక్కడ? అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాక్కుంటిని, నీ దగ్గరికి నేను రాలేను. ఎందుకు రాలేవు? నేను పాపము చేశాను. ఆజ్ఞాతిక్రమమే పెరగలుగుతున్నారా? ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి అటువంటి పాపంలో నేనున్నాను కనుక నేను దాక్కున్నాను, నేను రాను. ఏం చేయాలి? ఏం చేయాలి? నిర్మాకాండము ఏదో తోటలో నుంచి వాడిని విడిచివేయాలి. నెట్టివే. నువ్వు పాపం చేసావా? ఓ నేను తినొద్దన్న పండు తిన్నావా? నా ఆజ్ఞ నువ్వు మీరావా? అందుకు నువ్వు పాపం చేసిన వాడిగా ఉన్నావు. కాబట్టి ఏదో తోటలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నెట్టి వేశాడు, ఈ క్షౌతం పడేశాడు. అర్థమైనా? సృష్టించింది ఎవరి కోసము? మానవుడి కోసమే. మానవుడు తప్పు చేస్తే అదే దేవుడు, అదే సృష్టించిన దేవుడు ఏం చేశాడు? అతన్ని తీసి బయట వేశాడు. బయట ఏముంటుంది? భయంకరమైన ఇబ్బంది. ఆ ఇబ్బంది ఉంటుంది. నేను పో, పర్వాలేదు పో, లక్ష పోదలు ఉంటాయి. అయినా అటువంటి ప్రదేశంలోకి మానవుని నెట్టివేశాడు. చూడండి తర్వాత ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారుడు నరుల కుమారుని చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీతో వివాహం చేసుకోండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో తలమాత్రలో ఉన్నారు, అయినను వారి దినములు 108 ఏళ్ళు తగినట్టు. అది కాదు, నోవాహు పుస్తకం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతకు వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాడంట. ఎందుకు నాశనం చేస్తాడయ్యా? ఎందుకు నాశనం చేస్తాం? భూమి
బలత్కారముతో నిండి ఉన్నది, భూమి పాపంతో నిండి ఉన్నది కనుక ఏం చేస్తాను? నాశనం చేస్తాను. చూడండి ఆ తర్వాత 17వ వచనం చూడండి, 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా 21వ వచనం. అప్పుడు పక్షులేమి పశువులేమి భూమి మీద పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరలేమి, సమస్త నరులేమి చచ్చిపోయి. చాలు. చూడండి ఇక్కడ దేవుడు ఒక ఉగ్రతని రప్పిస్తున్నాడు. ఎవరి మీదకి? భూమి బలత్కారం చేత నింపబడింది కాబట్టి వారి మీదకి ఒక ఉగ్రత రప్పిస్తున్నాడు. ఏం ఉగ్రత? అది జలప్రలయ ఉగ్రత. అలా ఉగ్రత రప్పించినప్పుడు అక్కడ జలమంతా ఏం చేశారు? చచ్చిపోయినట్టుగా మనం చూడొచ్చు. ఎవరు బ్రతికారయ్యా? ఎవరు బ్రతికారు? వారెవరు? వారు నీతిమంతులు. నోవాహు నీతిమంతుడు కాదు. చదవండి. యెహోవా 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు చూసేది కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మిగతా వారి సంగతి ఏంటయ్యా? వారు పరమ మూర్ఖులు, పరమ ద్రోహులు, పరమ పాపిష్టి వారు కనుక వారి మీద జల ప్రయాణం రప్పిస్తానే ఆ రీతిగానే రప్పించాడు. ఇప్పుడు ఎన్ని చూసాము? ఏదోల తోట మానవుడి కోసం ఏర్పాటు చేస్తే, మానవుడు పాపం చేస్తే ఆ ఏదోల తోటల నుంచి ఆ మానవుని బయటికి నెట్టివేశాడు. తర్వాత నీతిమంతుడైన ఆ నోవాహుని అతని కుటుంబాన్ని తప్పించి మిగతా వాటిని అందరినీ జల సమాధిని చేశాడు. తర్వాత ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొక్క గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేరపరులను నాశనం చేసెను. ఎందుకు? సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఆకాశం నుంచి ఈసారి నీళ్ళని కాదు, ఈసారి నీటిని కాదు, ఏం రప్పించాడు? అగ్ని గంధకాన్ని రప్పించాడు. ఎందుకు? సొదొమ గొమొర్రా వారి పాపము బహు భారమైనది, బహు గొప్పది కనుక ఆ భారమైన పాపాన్ని భరించలేక దేవుడు ఏం చేశాడు? వారిని కూడా తుడిచివేశాడు. నోవాహు కాలంలో జల ప్రళయం చేత పాపాత్ములు తుడిచివేశాడు. తర్వాత మొదటిగా ఏదోల తోటలో తుడిచివేశాడు. తర్వాత లోతు కాలంలో తుడిచివేశాడు. తర్వాత మొదటి సమూయేలు 15వ అధ్యాయం 2వ వచనం. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమోరీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమోరీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమోరీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, కాటుకొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినంతా కొద్దిగా పాడు చేసి అమోరీయులను నిర్మూలన చేయమని చెప్పారు. ఇక్కడ చూడండి, సౌలు అనే అతనికి సమూయేలు ద్వారా యెహోవా దేవుడు ఒక మాట చెబుతున్నాడు, ఒక పని చెబుతున్నాడు. ఏమిటి? పలాని వారు ఎవరు? వారు అమాలేకీయులా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, ఆ ద్రోహము నా జ్ఞాపకమే, ఆ పాపము నా జ్ఞాపకమే కనుక అమాలేకీయుల్ని నిర్మూలన చెయ్యి. ఎవరినయ్యా? అమాలేకీయులు. ఎవరయ్యా? పాపం చేసిన వారినైనా? పాపం చేసిన వారినే కాదు, వారి భార్య, వారి పిల్లలు, వారి ఎడ్లు, వారి గొడ్డు, వారి గోడ, వారి ప్రాపర్టీ, అది మొత్తం సర్వనాశనం చేయి. చచ్చేదాకా పొడవని ఉంటుంది ఒక చోట, చచ్చేదాకా వారిని శిక్షించని ఉంటుంది. ఎందుకు? వారి పాపము బహుభారమైనదంట. పాపాత్ములైన వారిని నాశనం చేయడానికి సౌలును పంపించాడు. ఈసారి ఎలా పంపించాడు? కత్తి చేతికి ఇచ్చుకోండి.
సౌచేతలు ఏముంది? కత్తి. మొదట ఏముంది? నెట్టివేశాడు. తర్వాత నీటి ద్వారా జల సమాధి చేశాడు. తర్వాత అగ్నిని కురిపించాడు. ఇప్పుడు కట్టించాడు. ఈ నాలుగు పౌరులకు సంబంధించిన వారు ఎవరు? పరిశుద్ధులా? నీతిమంతులా? సొదొమ గొమొర్రా పట్టణంలో లయం కానివాడు, ఇబ్బంది పడనివాడు, చచ్చిపోని వాడు ఎవరు? లోతు. లోతు ఎందుకు చచ్చిపోలేదు? నీతిమంతుడు కాబట్టి. నోవా ఎందుకు చచ్చిపోలేదు? నీతిమంతుడు కాబట్టి. ఇప్పుడు ఈ 4 భాగాల్లో ఒక భయంకరమైన చావును చూశాము. ఈ 4 భాగాల్లో వారి పాపాన్ని బట్టి వారు ఏం చేశారు? మరణానికి అప్పచెప్పడ్డారు. అంటే దేవుని సన్నిధి నుంచి తుడిచివేయబడ్డారు. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన అక్కడించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఇక మీదట నరుల హృదయాలు భూమి మీద హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులకి నేను అలాగూ చెయ్యను, సంహరింపను. ఇప్పుడు ఏనండి, అలా చెయ్యను. మరి అలా చెయ్యకపోతే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్కి 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి 3, 4, 5, 8, 10, 10వ తరగతి వరకు వాటికి సరైన మార్కులు రాలేదు. ఎలా వచ్చాయి? 35 వచ్చాయి. 10th అలా వస్తే కుదరదు కదా. 10th ఒక ర్యాంక్ రావాలి కదా. ఇప్పుడు ఈ తండ్రి ఏమంటున్నాడు? ఇక నీతో నేను ఎగ్జామ్ రాపించను. నాతో నువ్వు ఎగ్జామ్ రాపించకపోతే ఎలా? నేను రాస్తాను. కష్టమో అమ్మో పుణ్యమో నేను రాసేస్తా. అందుకని తన కుమారుడు పాస్ అవు నిమిత్తము ఆ ఎగ్జామ్ అతన్ని రాసి కుమారుడికి అనుమతించిన సమయం ఉంటుంది. ఇప్పుడు ఈ పాపాత్ములు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి? ఏదో తోటలో బుద్ధి వచ్చుద్దేమో అని బయటికి నెట్టివేస్తే వారు ఏం చేశారు? పాపాన్ని డెవలప్ చేశారు. ఇంకా అంతే కదా. ఏదో తోటలో ఏముంది? ఆజ్ఞాతిక్రమం ఏముంది? తర్వాత పేజీలోకి వస్తే ఏముంది? మర్డర్లు ఉన్నాయి, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ఓర్వలేనితనం ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది. తమ్ముడంటే అన్న అంటే తమ్ముడు ఇలా ఓర్వలేని స్థితి ఉంది. ఆ తర్వాత గోపురాలు కట్టుకుందాం, మన పేరు తెచ్చుకుందాం, మన కీర్తి తెచ్చుకుందాం, ఆ దేవుడి పేరు పక్కన పెట్టేసి తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఇదిగా ఉంటుంది. ఎటువంటిది? ఆ బిడ్డతో తండ్రితో పెట్టి ఇటువంటి పరిస్థితి పాపాన్ని ఎలా అంటే డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నుంచి అలా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే పాపాత్మ, చిన్నప్పటి నుంచే వాళ్ళ హృదయాలోచన చెడ్డది. ఇప్పుడు ఎలా మరి ఈ చెడ్డదాన్ని బాగు చేయడానికి, ఈ చెడ్డదాన్ని బాగు చేసేది ఏది? తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పటిదాకా యెహోవా దేవుడు ఈ మానవుడి చేత, ఎవరి చేత? ఈ మానవుడి చేత, ఈ పాపాత్ముల చేత ఇబ్బంది పడి ఏం చేశాడు? తనకి ఇసుకొచ్చిందేమో, తనకి జాలి అనిపించిందేమో, ఇక నేను ఈ మానవుడిని ఇబ్బంది పెట్టను అని తన ఉద్దేశాన్ని, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ మానవుడు చేస్తున్న పాపానికి ఏం చేయాలి? ప్రాయశ్చిత్తంగా, ఈ మానవుడు చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తంగా ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే ఎవరైనా? ప్రభు అయిన యేసు క్రీస్తు.
ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలా చూసాం, యెహోవా దేవుడు అన్నట్టుగానే చేశాడు. ఏమన్నాడు? నిర్గమకాండంలో నా ఎదుట ఎవరైతే పాపం చేసినట్టు కనిపిస్తాడో వాడిని నా జీవ గ్రంథమందు లేదా నా దగ్గర నుంచి లేదా నేను ఏర్పాటు చేసిన స్థలంలో నుంచి వాడిని తీసివేస్తాను, వాడిని కొట్టివేస్తాను, వాడిని నాశనం చేస్తాను. ఆ రీతిగానే చేశాడు. ఇప్పుడు తర్వాత అలా చేస్తూ చేస్తూ ఏమో ఆలోచించాడు, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఏమని? ఈ మనుషులు బాల్యం నుండి చెడ్డవారే, ఈ చెడ్డదైన ఈ స్వభావాన్ని మార్చేది ఎట్లా, మానేది ఎట్లా అని ఆలోచించి ఏం చేశాడు? తన ప్రియ కుమారుని లేకపోతే దానికి ఇంకా పర్యాయ పదం రిలేషన్ చెప్పుకోవాలంటే అనే వచ్చాడు. యేసుక్రీస్తు చెప్పుకోవటం మంచిది. యేసుక్రీస్తు కన్నా యెహోవా దేవుడు ఇది కాదు, నేను వాళ్ళు ఎల్లగొట్టడం, వాళ్ళని డెవలప్ చేయడం, వాడి కాదు. వీడి తాగావని తండ్రి ఏం చేశాడు? వినండి, మన ఇళ్ళలో చూడు, బీడీ తాగావని తండ్రి ఏం చేశాడు? తలకొని ఒకటి కొట్టాడు. ఏది? 10th క్లాస్లో. వాడు ఇంటర్మీడియట్కి వచ్చి సిగరెట్ తాగాడు, 2 దెబ్బలు కొట్టాడు, పరారయ్యాడు, వెళ్ళిపోయాడు. ఈసారి ఏం తాగుతున్నాడు? మందు తాగుతున్నాడు. ఆ తర్వాత ఏం తాగుతున్నాడు? ఇంకా భయంకరమైన గంజాయి తాగుతున్నాడు. ఆ చిన్న కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? పద్ధతిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. తన ఆస్తిలో సర్వాత్మ తీసుకొని దూర ప్రాంతానికి పోయేటువంటి రీతిగా తయారయ్యాడు. భయంకరమైన వ్యక్తిగా తయారయ్యాడు. మందు తాగాడా? బీడీ తాగాడా? చుట్టం తాగాడా? వేషలతో తిరిగాడా? ఎటువంటి వేషలతో తిరిగిన ఈ కుమారుడు వచ్చినప్పుడు ఏమంటాడు పెద్దవాడు? అంత భయంకరమైన స్థితిలోకి వస్తాడు. ఇప్పుడు అదే రీతిగా చిన్నది పోయి పెద్దది, పెద్దది పోయి పెద్దది. దీనికి నిర్మూలన ఏంటి? ఇలా నేను కొట్టి నీళ్ళతో వచ్చి బయటికి పంపించి, నీళ్ళని రప్పించి, అగ్నిని రప్పించి, కత్తిని పంపించి, ఇది కాదు. నా నిర్ణయమే మార్చుకుంటా, నా ఉద్దేశాన్ని మార్చుకుంటాని ఆ యెహోవా దేవుడు తన ఉద్దేశాన్ని ఎవరి కోసము? నీ కోసం, నా కోసం, మనందరి కోసం మార్చుకొని ఏం చేశాడు? తన ప్రియ కుమారుడు ప్రభు అని యేసుక్రీస్తుని అనే బదులు అతనే మానవ శరీరంతో, మానవ రక్త మాంసాలు కలిగిన శరీరంతో, ఎలా చూడండి, మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఎవరు ఆయన? ఆయనే ఏదొన్న తోటలో నెట్టివేసిన దేవుడే, ఆ జల సమాధి చేసిన దేవుడే, ఆ అగ్ని కురిపించిన దేవుడే, ఆ కత్తి వాదం చేయడం మనుషుని పాపాత్మను చంపిన దేవుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాపులను రక్షించుటకు వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త చాలు. చూడండి, ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి. ఏమన్నాడు ఆయన? ఇంకా ముందు నేను నీకు. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసింది? పాపం చేసింది. వినండి, ఆ స్త్రీ ఏం చేసింది? పాపం చేసింది. 45 నిమిషాలు క్లాస్ పీరియడ్ అండి, అంతే కదా? బడికి పోయిన అనుభవం అప్పుడప్పుడు నేను బడికి పోయినా. ఏది 300 రోజులు నడిస్తే ఒక 3 రోజులు ఆ మాత్రం పోయేది. కానీ నేను ఆ 3 రోజులు కూడా చూస్తే ఏంటంటే 45 నిమిషాల స్టడీలో 4 నిమిషాలు విన్నా 40 నిమిషాలు విన్నా వాడికి తేడా ఉంటుంది. 40 నిమిషాలు విన్నోడు పాస్ అవుతాడు, 4 నిమిషాలు విన్నోడు పక్కన చూస్తాడు. ఇది ఒక టైం అయిపోయింది, ఖాళీ పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చి అనుకుంటుకోవాలి, వరి గుట్టు కాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమిటంట? ఆ ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అందుకు యేసు నేను నీకు. ఇప్పుడు ఈమె ఒక స్త్రీ ఉంది, ఈమె పాపం చేసి రెడీ హ్యాండ్గా పట్టుబడిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర శిక్షించడానికి చిన్నవారి దగ్గర మొదలుపడి పెద్దవారి దగ్గర అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు వారు కూడా తప్పేం చేయట్లేదు. ఏం చేస్తున్నారు? ఆనాడు మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, ఆనాడు యెహోవా కాలంలో మోషే ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారమే చేస్తుంది. ఎవడైతే తప్పు చేస్తాడో వాడి జీవ గ్రంథం తీసివేయాలి, లేదా వాడిని రాళ్లతో కొట్టి
చంపాలి, ఆ నిబంధన ప్రకారమే మేము చేస్తున్నాము అన్నప్పుడు ఇప్పుడు ఆ దేవుడు ఎవరు? ఆ యేసుక్రీస్తు ఏదో చేస్తాడా? అది మనకు అనవసరం. ఏదో చేస్తాడు. చేసి ఆమె వైపు చూసి ఏమంటాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎందుకు నిన్ను శిక్షించాలి కదా యాక్చువల్గా. పాపం చేశావు కదా, వాళ్ళు పాపం చేయడానికి, పాపం చేసినందుకు నేను శిక్షించడం వాళ్ళు ఆయుధాలతో వచ్చారు కదా, ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదయ్యా, ఎవరు నన్ను శిక్షించలేదయ్యా. అప్పుడు అంటారు వచ్చిన మాట చూడండి, నేను నిన్ను శిక్షించలేదు అని అంటే ఏంటంటే కారణం, గతంలో వచ్చినప్పుడు నిన్ను కొట్టానుకో, చిన్నోడేంటి చిన్నోడు అని కొట్టానుకో, ఈసారి వచ్చినప్పుడు కూడా ఎన్న మళ్ళీ కొడతాడేమో నన్ను అని అనుకుంటాడు. నేను చెబుతున్నా ముందు ఈసారి ఎందుకంటే గతంలో నిన్ను ఏం చేశా, పోయిన వారు వచ్చినప్పుడు నిన్ను కొట్టాను. ఎందుకు? బొబ్బలి పొందుతున్నాను ఇంకా నోట్లో నీ నోట్లో బొబ్బలికి ఉంది కాబట్టి పోయినసారి నిన్ను కొట్టాను, ఇప్పుడు నేను కొట్టను. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఏమంటున్నా? ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని, ఆ తప్పు చేసిన స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీని వెళ్ళి పట్టుకుని ఏమంటున్నాడు? నేను నిన్ను గతంలో శిక్షించాను కదా, అలా అని భయపడుతున్నాను. నేను నిన్ను శిక్షించను. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావయ్యా? తండ్రి మీరేం చేయించున్నారో మీరు కనుక వీరిని క్షమిస్తా. ఓకే, ఇప్పుడు నేను కారు కోరుకుంటూ వచ్చాను, దాని నుంచి మిరియాలు కూడా నేను ఇప్పుడు కారు పోవను అని అంటే ఎవరు తోవాలి? ఎవరో ఒక తోవాలి కదా, ఎవరు తోవాలి? నా కుమార్తెలో లేకపోతే మీలో ఎవరన్నా కారు వచ్చినో లేకపోతే బయట డబ్బులు పెట్టు, క్రైదాన్ని పెట్టు తోలించుకోవాలి. మిరియాలు కూడా వదిలిపెట్టి అటు పంపించాల్సిన బాధ్యత ఎవరికి? మీకుంది. నాకు చాలా కాట్లేదు, నా కాదు ఆల్రెడీ ఇది దీంట్లో రాడ్లు ఉన్నాయి, ఆల్రెడీ రాడ్ వేసి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా నిలబడి కారు వస్తుంది కాబట్టి నేను కారు పోలేదు అంటే దానికి అదే ప్లేస్ లో డ్రైవర్ సీట్ లో కూర్చోడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈ నువ్వు నన్ను శిక్షించవు, శిక్షించకపోతే అక్కడేముంది? పాపం అలాగే ఉంది, పాపం అలాగే ఉంది. నువ్వు శిక్షించకపో ఏముంది? పాపం మాత్రం అలాగే ఉంది. నువ్వు దీన్ని ఇది ఉతకపో ఏముంది? దాంట్లో మురికుంది. నువ్వు శిక్షించకపో పాపం అలాగే ఉంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఇప్పుడు నువ్వు నన్ను శిక్షించవు. దేనికి? ఈ పాపానికి ప్రాయశ్చిత్తం. నువ్వు నన్ను శిక్షించవు, ఈ పాపానికి గుణపాఠకు నన్ను శిక్షించవు. ఆనాడు జలప్రలయం వచ్చింది, ఏదో ఒక బయలుదేరం వచ్చేస్తే ఇవన్నీ జరిగింది. ఇప్పుడు నన్ను శిక్షించవు. ఇప్పుడు ఎవరు నన్ను మరి దానికన్నా నేను చేసిన పాపాన్ని ఏంటి? చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చివరిగా. లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందరూ అది చూసి చదవండి, ఈయన పాపి అయిన మనిషిని యొక్క పస చేయ పెళ్ళని చాలా సరుకుని. ఎవరు ఆయన? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుని గురించి మాట్లాడుతున్నారు. యేసు అంతా ఎక్కడున్నాడంట? పాపి ఇంట్లో ఉన్నాడంట, పాపాత్ముడి ఇంట్లో ఉన్నాడంట. అది ఒక ఎరుకో పట్టణము. ఆ ఎరుకో పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆ జక్కయ్యకి మారు పేరు ఏం పేరు? నా పేరు సాంబశివరావు అండి. నేను కలెక్టర్ అయితే నన్ను ఏమంటారు? కలెక్టర్ అంటారు కానీ సాంబశివరావు అంటారా? సైలెన్స్ అంటారా? అనరు. కలెక్టర్ గారు వచ్చారు, సాంబశివరావు సైలెన్స్ అందరూ. ఇప్పుడు ఈ జక్కయ్యకి మారు పేరు ఏముంది? పాపి. ఈ పాపి బస చేయలేదని ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకంలోనికి వచ్చెను. పాపులను రక్షించుటకు ఆయన లోకంలోనికి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఎరికో పట్టణానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఇంకా జక్కయ్య ఇంటికి వచ్చాడు.
జక్కయ్య ఒక పాపే కదా, పరిశుద్ధుడు కాదు కదా, ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పాపే కదా. ఆ పాపి దగ్గరికి వచ్చాడు, ఈ జక్కయ్య దగ్గరికి వచ్చాడు. వీళ్ళు అంటున్నారు, పాపి అయినా ఈ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. మరి ఆయన ఇంటికి వెళ్ళకపోతే పరిశుద్ధులైన మీ నా ఇంటికి వస్తారా? ఆరాధన చేస్తున్న ఈ సమయంలోకి రక్షించు నిమిత్తం ఆయన వస్తాడు. నేను రక్షించడానికి లేదు, అందరూ రక్షింపబడ్డాం కదా, అందరూ రక్షింపబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధులు అయ్యాము. ఇప్పుడు మనలో పాపం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ పాపాన్ని క్షమించు నిమిత్తము ఆ పాత్రను తీసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు, ఆ పరిశుద్ధ రక్తం తీసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు? వన్స్ అపాన్ ఏ టైం నిన్ను నన్ను తన రక్తం చేత ఏం చేశాడు? కడిగి వేశాడు. కడగలేదు, ఇంకా పాపం ఉంది నాలో అంటారా అనే వాళ్ళు ఎవరు చేయొద్దండి. అయితే యేసు రక్తము పని చేయలేదు అన్నట్టే. నీలో నాలో పాపం ఉందేనంటే యేసు రక్తము పని చేయలేదు. ఈ బట్టలో నుంచి మురికిపోలేదంటే నేను వాడిన సబ్బు మంచిది కాదు, డూప్లికేట్. యేసు రక్తము పవిత్రమైనది, శ్రేష్టమైనది. అందుకే పాపాత్ముడైన మన మీద ప్రోక్షింపబడబట్టి మన పాపాత్మ పోయింది. కానీ ఇప్పుడు మన పాపాత్ముడు కాదు, మన పరిశుద్ధులు. ఇప్పుడు పాపాత్ముడు ఎవడయ్యానంటే జక్కయ్య, పాపాత్ముడు ఎవడయ్యారంటే అది ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ. వారి దగ్గరికి పోయాడు, వారి దగ్గర పోయి వారి పాపాన్ని తీసివేసి వారికి రక్షణ కలిగించాడు. నేను నిన్ను శిక్షించాను నేను చేసిన పాపానికయ్యా. చూడండి యోహాను సువార్త, చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం, 4-8 వరకు. చాలు చూడండి. ఇక మన భాగాలకు వస్తే యేసు నేను పాపాత్మురాన్ని నన్ను నువ్వు శిక్షించవు, వారిని శిక్షించనివ్వలేదు. వ్యభిచారంతో పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి, అది నిబంధన నెరవేర్చడానికి వారు పరిగెత్తుతున్నారు. ఆ స్త్రీకి అడ్డుగా వచ్చాడు, ఆ రాయికి అడ్డుగా వచ్చాడు. ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు అడ్డుగా వచ్చి వారిని పారదోలుతాడు. అమ్మ నిన్ను ఎవరైనా శిక్షించారు? లేదు, నేను నిన్ను శిక్షించను. మరి నా పాపం అయ్యా. ఇప్పుడు ఈ పాపిని శిక్షించు నిమిత్తము ఒక అపవాది బయలుదేరి వస్తుంది. అపవాది ఏ రీతిగా? నువ్వు నేను పాపం చేయలేదు, పాపము చేయము కూడా. పాపము చేయనప్పుడు ఈ పెన్ను పడట్లేదు అనుకోండి, ఈ పెన్నుతో నాకేం పని చెప్పండి? ఈ పెన్నుతో నాకేం పని? ఏం చేస్తాను? దాన్ని పక్కన పడేస్తాను. పెన్ను పడేదే, నా మాట వినేదైతేనే నాకు దాంతో పని. ఇప్పుడు అపవాదికి మనతో పని లేదు. అపవాదికి ఎవరితో? అపవాది పని చేసేవాళ్ళు, అంటే పాపం చేసేవాడికి. ఇప్పుడు ఈమె పాపం చేసింది, ఈ పాపం ఆడ ఉంచబడింది. ఆ పాపాన్ని బట్టి శిక్షించడానికి అదిగో అపవాదం వస్తుంది. అదిగో పాపము. ఏమిటి ఆ పాపము? అదిగో వ్యభిచారము, అదిగో దొంగ వ్యాపారము, అదిగో తాగుబోతు, అదిగో భయంకరమైన లోక సంబంధమైన పాపము. ఆ పాపము ఉంది, అందుకు ఆ పాపాన్ని బట్టి నేను శిక్షించడానికి వస్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారు తెలుసా? యోహాను సువార్త, అందుకే ఏలు అక్కడ పెట్టుకుంటే అర్థమైపోతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం. ఆ యేసుని 18వ అధ్యాయం 4-8. ఆ యేసుని అపవాది వచ్చింది. ఎవరిని? శిక్షించు నిమిత్తము, పాపానికి అప్పచెప్పు నిమిత్తము అపవాది వచ్చి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న గెస్తమనే తోటలో ఆ సైనికులు వస్తారు. ఆ సైనికులు వచ్చినప్పుడు అందరూ ఒకేలా ఎలా కళ్ళబట్టలు వేసుకొని మంచిగా అలాగే దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నారు కాబట్టి అదే రీతిలో ఉన్నారు. ఒక దగ్గరికి వచ్చారు, పేరు దగ్గరకు, లేకపోతే ఒక దగ్గరికి వచ్చారు. ఆ 12 మంది 11 మంది. అప్పుడు 11 మందికి నువ్వు వేసుకో కాదు, నువ్వు వేసుకో కాదు, నువ్వు వేసుకో కాదు. మరి ఈ ఏసు చూస్తున్నారు, మీరు ఎవరిని ఎత్తుకున్నారు? ఏసు అంటున్నాడు. మీరు ఎవరిని ఎత్తుకున్నారు? అయ్యా మేము నజరేయుడైన యేసుని ఎత్తుకున్నాము. ఏసు అన్నది నా సమయం వచ్చింది, వారిని వదిలేసి
ఎవరిని? ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని వదిలేసేయండి, ఆమె పాప భారము ఆమె. ఆ జక్కని వదిలేసేయండి, ఆ పాప భారము. అది ఆ సామర్థ్యాన్ని వదిలేసేయండి, వాడి పాప భారము నా మీద వేసేయండి. ఆ యేసుని నేనే నన్ను తీసుకెళ్ళాడు. తను తానే అప్పచెప్పుకున్నాడు, తను తానే లొంగిపోయాడు, తను తానే అరెస్ట్ అయిపోయాడు, తప్పించుకోలేదు. గత కాలంలో నేను హాస్పిటల్ చదివేటప్పుడు, అంతంత మాత్ర సోదరులు చదివేటప్పుడు బాక్సులు, పెన్నులు, పెన్సిళ్ళు అవి దొంగతనం చేసినప్పుడు ఆ వాటిని సార్ అందరినీ 16 మంది 20 మంది లైన్లో వెళ్ళి, అరే ఈ 16 పెన్సిల్ పోయిందంటే కొత్త పెన్సిల్ అంటే నేను నా 10 రూపాయలు కొనుక్కుంటూ ఏం కొనుక్కోకుండా పెన్సిల్ కొనుక్కుంటూ వాటి పోయింది. ఎవరు తీసుకున్నారు నాకు తెలుసు, నా జేబులోనే ఉంది. అయ్యా నేను నాకు తీసుకుంటాను, వీడే ఉంటాడు వీడిని కొట్టండి అని వాటిని సార్ చెప్పి కాలాన్ని అలా గడిపిన సమయం. ఆ పెన్సిల్ నా మీద కాకుండా రాకుండా పక్కవాడి మీద తిప్పాను నేను. ఇప్పుడు యేసుక్రీస్తు అయితే ఆ రీతిగా కాదు, ఆ యేసు నేనే. మీరు ఎటువంటి శిక్ష చేయాలని నాకు ఇవ్వండి, వారు చేసిన పాపాన్ని బట్టి వాటిని వదిలేండి, వాటిని పోనీయుడి, వాటిని పోనీయుడి, రండి నాకు అరెస్ట్. ఆ రీతిగా అరెస్ట్ చేశారు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. యేసును కొరడాలతో కొట్టించి శిలువను అప్పగించెను. తర్వాత ఏ రీతిగా చూడండి, 29 చూడండి. మొండ కిరీటమును ఆయన తలకు పెట్టి ఒక రెండు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి. చూడండి, ఇప్పుడు ఆయన ఆ రీతిగా గెత్తమైన తోటలో పట్టుబడ్డాడు, ఆయనే అప్పగించుకున్నాడు. అలా దొరికిన అతన్ని ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు, హెచ్చు చేస్తున్నారు. ఒకడు కళ్ళకి అంతా పెట్టి వెనక నుంచి కొట్టాడంట. కొట్టి, అయ్యా నీకు కొట్టిన వాడెవడో ప్రవచించుము, చెప్పు, ఓ మొదలు వాళ్ళ చెప్పు. ఒకడు అంటున్నాడు ముఖం మీద ఉమ్మి వేశాడు, ఒకడు గడ్డం పెరిగాడు, ఒకడు పిడిగుద్దులు గుద్దాడు, ఒకడు కాళ్ళ మీద కొడుతున్నాడు, ఒకడు చేతుల మీద కొడుతున్నాడు. కొరడాలు గాలాలు లాంటి ఆయుధాలు ఉంటాయి. ఆ కొరడాలకి చివరిలో గాలాలు ఉంటాయంట. ఒక బలవంతుడు బలమైన వాడు యేసు శరీరం మీద ఇలా ఇసిరినప్పుడు అలా పుచ్చుకుంటే ఆ బలమైన వాడు అలా పింగినప్పుడు మాంసం కూడా చీల్చుకొని వచ్చినట్టు, అలా చీల్చుకొని చిందించిన రక్తము మన పాప ప్రీతి మీద, మన పాప బ్రతుకు మీద. అప్పుడు ఈ అపవాది ఇలా చెప్పుకున్నాం కదా, ఏదో పాపం ఉంది, ఈ పాపాన్ని బట్టి నేను ఇతన్ని శిక్షించడానికి వచ్చాను. ఇతను చేసిన పాపం వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, నరహత్య, ఇటువంటి భయంకరమైన పాపాలు చేశాడు. ఇదిగో ఇక్కడ అవపడుతున్నాయి. ఈ కొరడ ఉంది కదా, ఈ కొరడ యేసు శరీరం మీద ఇలా చిమ్మినప్పుడు, అలా గుంజినప్పుడు ఆ దాంట్లో వచ్చిన రక్తము ఎక్కడ పడ్డది? నీ నా పాప ప్రీతి మీద పడ్డది, నీ నా పాప బ్రతుకు మీద పడ్డది. అలా బ్రతికిన ఆ ప్రీతి మీద పడినప్పుడు ఇప్పుడు ఏమో పడుతున్నారా? నల్లటి నీ నా పాపం కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది? ఎర్రటి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కనిపిస్తుంది. అపవాది వచ్చింది, ఏ సంవత్సరాన్ని ఫలాని విషయంలో నేను శిక్షించాలి కనుక అతను ఒక కొరడాన్ని తీసుకుని వస్తున్నాడు, కనుక ఒక మరణ దండను తీసుకుని వస్తున్నాడు, కనుక ఒక ముళ్ళ కిరీటం లేదా ఒక భయంకరమైన శిక్ష తీసుకుని వస్తున్నాడు. వస్తుంటే ఇక్కడ చూస్తే యేసు రక్తం ఉంది. నేను ఇక్కడ పాపం ఉండే కదా, నేను ఇక్కడ వ్యభిచారంతో పట్టుబడి స్త్రీ పాపం ఉండే కదా, ఇక్కడ గడ్డే పాపం ఉండే కదా, ఇక్కడ ఫలాని వ్యక్తి పాపం ఉండే కదా. యేసు రక్తం చేత కప్పబడింది. అందుకే నువ్వు నేను ఎక్కడున్నామో నీ నా పాపాలు ఆయన రక్తం చేత కప్పబడింది. నీ నా పాపాల మీద ఆయన రక్తం ప్రోక్షింపబడింది. కాబట్టి మనం పరిశుద్ధులుగా పాపము లేని వారిగా మనం ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మరి పాపాత్ముడు ఎవరయ్యా? ఇదిగో గోల్గొతా పర్వతంలో 3 శిలువలు ఏర్పడుతున్నాయి. యెరూషలేముకి అవతల ఊరికి మధ్యలో
అది గెట్టు మీద, ఒక గుట్ట మీద, ఒక పర్వతం మీద 3 సిలువలు ఏర్పడ్డాయి. ఈ ఊరు నుంచి యెరూషలేము వాసులకు తెలుసు యేసుక్రీస్తు మరణించాడని. సరే, ఈ ఊరు వారికి తెలియకపోవచ్చు. ఆ ఊరు వారి 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తూ ఒకసారిగా ఆ గుట్ట మీద చూశారు, ఆ పర్వతం మీద చూశారు, ఆ గోల్గొతా పర్వతం వైపు చూశారు. 3 వ్యక్తులు సిలువలో ఏం చేస్తున్నారు? 3 వ్యక్తులు సిలువలో వేలాడుతున్నారు. ఈ మొదటి వాడు అడిగాడు, ఈ 2 వ్యక్తులు సంభాషణ, ఏ బాబు ఆడ 3 వ్యక్తులు సిలువలో వేలాడుతున్నారు కదా, వారు ఎవరై ఉంటారు? అరే, ఈ మొదటి వాడు ఉన్నాడు కదా, నెంబర్ 1, వాడు బందిపోటు దొంగ, వాడు ఒక దొంగ, వాడు మా ఇంటి పక్కన ఒకసారి దొంగతనానికి వస్తే నేనే కొట్టి పంపించేశాను. రెండో వాడు ఎవరో నాకు తెలియదు. మూడో వాడు కూడా దొంగ, వీడితో పాటు ఆలోచనోడే. అరే, వీళ్ళిద్దరు దొంగలైనప్పుడు ఈ మధ్యలో వాడు దొంగ ఎందుకు అవుతుండ్రా? వాస్తవం కాదు. మనము ప్రభు రక్తం చేత కడగబడిన వారిని, పరిశుద్ధులుగా ఉంచబడిన వారిని గత కాలంగా మనం మందిరంలోకి వస్తున్నాం. ఈలో ఒక వ్యక్తి, ఈ ఊరాయనో ఈ ఊరాయన కాకపోవచ్చో, వచ్చి గుంపులో కూర్చుంటే నేనేమనుకుంటా, ఇతను కూడా పరిశుద్ధుడేమో, ఇతను కూడా ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని ఉన్నాడు, ఎందుకు ఇతను కూడా వచ్చి మంచి కూర్చున్నాడు, ఈమె కూడా వచ్చి మంచి కూర్చుంది, వీడు కూడా పరిశుద్ధులేమో. యేసు వారితో కూడా దొంగల మధ్య సిలువ వేయబడుతున్నప్పుడు, సిలువ వేసినప్పుడు ఆ మధ్యలో ఉన్న యేసుని బట్టి కూడా దొంగ, నేరస్తుడు, తప్పు చేసిన వాడు గండికింపబడ్డాడు. వాస్తవానికి ఆ స్థానంలో ఉండాల్సింది ఎవరు? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. అదిగో జక్కయ్య అనేవాడు, అదిగో సౌలు అనేవాడు, అదిగో నువ్వు నిన్ను నన్ను విడిపించిగో ఈ పవిత్రమైన స్థలంలో, ఈ పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టి ఆయన అదే ఆయన అక్కడ వేలాడుతున్నాడు కాబట్టి, ఈ రోజు వేలాడుతున్నాడు కాబట్టి, ఈ శుక్రవారం రోజునే ఆయన వేలాడుతున్నాడు కాబట్టి మనకి శుభ శుక్రవారం వచ్చింది. గత ఆదివారం ఏం జరిగింది? గత ఆదివారం మట్టల యూదుల రాజు యెరూషలేములో ఏం చేశారు? ఊరేగించారు ఆయన్ని. యూదుల రాజు అన్నారు, పొగిడారు, బట్టలు విగ్రహం పరిచారు, సింహాసనం వేశారు, ఆయన గొప్పగా చూశారు. నీకు ఇంకేం కావాలి చెప్పడం మేము చేస్తామన్నారు. ఆయన పొగిడారు. మరి ఈ దినం ఏం చేశారు? ఇంకా ఖచ్చితంగా 5 రోజులే ఉంది. అదే యెరూషలేములో ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళారు, అదే యెరూషలేములో ఆయన కొట్టుకుంటూ వెళ్ళారు, అదే యెరూషలేములో ఆయన రక్తాన్ని చిందించుకుంటూ వెళ్ళారు. ఎవరి కోసము? మీకోసం. చేసిన పాపాలను బట్టి ఒక్కొక్క ఆయుధమే ఆయన శరీరం మీద కూర్చబడింది, చేర్చబడింది, రక్తము స్రవించబడింది. అలా స్రవించబడిన రక్తము నా పాపం మీద పడి ఆ పాపాన్ని కనుమరుగు చేసింది. ఇప్పుడు అపవాదికి తెలియదు నా పాపం ఎక్కడుంది. అపవాదికి తెలియక ఏమైతుందని కలువరి శిలువలో విలవిల్లాడుతుంది, కలువరి శిలువ దగ్గర విలవిల్లాడుతుంది అన్నమాట. అందుకే గెత్సెమనే తోటలో పేతురుతో యేసు అంటాడు అన్నమాట. పేతురు కత్తి చూసి ప్రధాన ఆ సైనికుడి చెవు తెగదరికినప్పుడు ఏమంటాడు? నేను నా తండ్రిని వేడుకుంటే సేన సైన్యములను పంపలేదని నువ్వు అనుకుంటువా? నేను ఇప్పుడు ఒకసారి తండ్రి సైన్యాన్ని పంపు, తండ్రి దేవదూతలను పంపు, తండ్రి నువ్వేడా అంటే రాలేడా? ఈ గెత్సెమనే తోటలో 10-15 మందిని చంపలేడా అని నువ్వు అనుకుంటువా? అందుకని నువ్వు చేసేది ఒకనొక సందర్భంలో నేను ఇలా అయిపోతాను, నేను ఇలా భయంకరమైన స్థితి గుండా వెళ్ళాల్సి వస్తుంది, నాకు దెబ్బలు ఉంటాయి, నా ముఖం మీద ఉమ్మి ఉంటుంది, నాకు భయంకరమైన స్థితి అంటే పేతురు ముందుకు వచ్చేమంటాడు, అయ్యా అటువంటి స్థితి నీకు రానీను, నేనున్నాను, నేను ఆదుకుంటాను, నేను కాపాడుతాను అంటే యేసుక్రీస్తు ఏమంటాడు? సాతానా నా వెనుకకు పో, సాతానా నా వెనుకకు పో. సాతాను చేసే క్రియ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణాన్ని ఆపడం.
యేసుక్రీస్తు శిలువ రక్తాన్ని ఆపటం. అలా జరగొద్దు, అలా జరగొద్దు. అందుకే పేతురులో చొరబడింది, ఆనాడు పాములో చొరబడి అపవాదం ఎలా చెడగొట్టిందో పేతురులో చొరబడి ఈ కార్యాన్ని ఆపేద్దామని అపవాదం కోరుకుంటే సాతానా నా వెనుకకు పో. పేతురు ఓ గౌరవాధ్యక్షుడు శిష్యుడు పెద్దవాడా నువ్వు పక్కకపోయినాంలే. సాతానా సాధారణ క్రియది. ఏ క్రియ? నాకు చెప్పబడాలి. అయ్యా నీకు జరగనీను, నీకు జరగని, నువ్వు అప్పచెప్పబడద్దు, నువ్వు దెబ్బలు తినొద్దు, నువ్వు నీకు పిడుగు తినొద్దు. ఇప్పుడు ఈ రక్తం మీద, మన పాపం మీద రక్తం ప్రోక్షింపబడింది. ఆ రక్తాన్ని చూసి అపవాది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ కలువరి శిలువలో పొందుకుంటుంది. ఏ రీతిగా? ఆయన పాదాల కింద. అందుకే గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? ఎందుకు గుడ్ ఫ్రైడే? ఈక్వల్ క్షుణ్ణంగా క్షణంలో చెప్పే మాట ఏంటంటే ఆయనకి కీడు, ఆయనకి నష్టము, మనకి ఆనందం, మనకి సంతోషం. అటువంటి సంతోషంలో ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించుకుందాం.